వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏఎం బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పాము తన పిల్లల్ని తానే మింగేస్తుంది, అది విషసర్పం స్వభావం అని మనం వింటూ ఉంటాం. వింటమేముంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాము ఎలా తన పిల్లల్ని మింగేస్తోందో కళ్ళారా చూడబోతున్నాం. అవును, తాను పెట్టిన వ్యవస్థని తానే మింగేసి కబళించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వీళ్ళంతా నా వాళ్ళు, నా వ్యవస్థ, నా వాళ్లే అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అని ఆయన ఓపెన్ కూడా అయిపోయారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, ప్లీజ్ ప్లే. మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో నుంచి ఒక్కరైనా మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్లు ఎవరో కాదు, ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సో విన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్ గా ఇది తాను పెట్టిన వ్యవస్థ, వాళ్ళంతా మన వాళ్లే, మనలో ఒకళ్లే, మన వాళ్లే, మన కోసమే అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నా అన్నారు. అంటే తాను పెట్టిన వ్యవస్థని ఇప్పుడు తానే మింగేయడానికి ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నారు. అదేంటంటే, ఏ వాలంటీర్ వ్యవస్థనైతే నెలకొల్పారో త్వరలో దానికి బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏంటి మరి, అంతా నా వాళ్లే, అంతా నా కోసమే పనిచేస్తున్నారు, ఇదంతా మన వాళ్ళు, మనలో ఒకళ్ళు, మన మనుషులే అని చెప్తున్న వాళ్ళకి బ్రేక్ ఇవ్వడం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. దీని వెనకాల మరి తీసేస్తే మాస్టర్ ప్లాన్ ఏంటి అని కూడా మీకు అనిపించవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తుంటే, త్వరలో 2 నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే వాలంటీర్లకి సంబంధించి ఇది తన వ్యవస్థ, లేకపోతే తన కోసమే పనిచేస్తున్నారు, లేదా అనేక అంశాల్లో ఈ 5 సంవత్సరాలకి సంబంధించి దాదాపుగా అనేక అంశాల్లో వాలంటీర్ల విషయంలో కొన్ని రకాల ఆరోపణలున్నాయి. సరే, వాళ్ళు ఓటర్ల అక్రమ జాబితాకి సంబంధించి ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం చేశారు, లేదా ప్రతి 50 ఇళ్లకి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళని నియమించిన వ్యవస్థ రేషన్ పంపిణీ, పింఛన్ల పంపిణీ అయినప్పటికీ కూడా ఇలాంటి సమాచారాన్ని సేకరించి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు చేరవేస్తున్నారు, లేదా వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు అనేక సందర్భాల్లో బయటకు వచ్చిన సందర్భం ఉంది. ప్రతిపక్షాలు అనేక విషయాల్ని వేలెత్తి చూపించారు. కానీ ఎక్కడ ప్రతిపక్షాలు ఒకళ్ళిద్దరు చేసినంత మాత్రాన వ్యవస్థనంతా మేము అనము, ఆ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పి చాలా బాహాటంగా ఓపెన్ గా చెప్పారు. రేపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థ ఖచ్చితంగా కొనసాగుతుంది, ఒకళ్ళిద్దరు చేసినంత మాత్రాన ఆ వ్యవస్థను మేము తొలగించమని చెప్పి ఆల్రెడీ టీడీపీ, జనసేన వీళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో కూడా కొన్ని అక్రమాలు జరిగిన విషయాన్ని మాట్లాడారు, చూపించారు. ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం చేస్తున్నారు, లేదా ఓటరు జాబితాలో ప్రతి నియోజకవర్గాల్లో 20,000 దొంగ ఓట్లు చేర్చారనే ఆరోపణలున్నా కూడా దాన్ని ఎలక్షన్ కమిషన్ సరిచేస్తుంది, పక్కా జాబితా వస్తుంది అని చెప్పి ఇప్పటికే అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక పక్కన అనేక అంశాల విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించి వైఫల్యాల విషయంలో అందరూ ఎండగడుతున్నారు. సర్వేలు ఒక్కటి కూడా అనుకూలంగా రావటం లేదు. పూర్తిగా వైసీపీ ఓడిపోతుంది, ఆంధ్రప్రదేశ్ 3 మారుతోంది అని ఇప్పటికే అనేక సర్వేలు గంటాపదంగా టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనంతో మంచి మెజారిటీతో గెలుస్తుంది, 17 ఎంపీ సీట్లు దక్కించుకుంటుంది, అసలు పరిస్థితి ఇలా ఉంది, చేజారిపోయింది అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఒక అంశానికి తెరతీశారు. ఇన్ని రోజులు వాళ్ళని పింఛన్లకి, రేషన్లకి ఇస్తూనే, ప్రభుత్వం నుంచి, సర్కార్ నుంచి గౌరవ వేతనం అందిస్తూనే, వాళ్ళని సొమ్ము సర్కార్ ద్వారా ఇస్తూ సేవ జగన్ గారు చేయించుకున్నా కూడా, అనేక విషయాలు అనేక అంశాలు మాట్లాడుతున్నా కూడా, ఇప్పుడు ఏవైతే క్వరీలు వస్తున్నాయో, ఏవైతే అభ్యంతరాలు చెప్తున్నారో, వాళ్ళు కార్యకర్తలే అని ఇన్నాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు మన వాళ్ళకే ఇచ్చాం, మన కార్యకర్తలకే ఇచ్చామని చెప్పినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒప్పుకోలేదు వాళ్ళు నా వాళ్లే అని. ఇప్పుడు ఆయన ఓపెన్ అయిపోయారు, ఒప్పేసుకున్నారు. దీంతో మరొక్కసారి అలా ఒప్పుకున్న నేపథ్యంలో అందరూ కూడా రేపొద్దున ఎన్నికల విధుల్లోకి వీళ్ళని దూరంగా ఉంచమని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో రేపు గనక పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి వీళ్ళని విధుల్లోంచి దూరంగా ఉంచితే, ఒక పక్కనేమో సర్వేలు రామని చెప్తున్నారు, సొంత పార్టీలో కుంపట్లు, రకరకాల ఇష్యూలు, ఒక పక్కన వైఫల్యం చెందుతున్నారు, అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి, ప్రతిపక్షాలు పుంజుకున్నాయి, ఏపీ 3 మారుతుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తన సైన్యం కూడా దూరం అయిపోతే ఇక గెలుపు చాలా కష్టమని భావించిన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త మాస్టర్ ప్లాన్ కి తెరతీశారంటే అవుననే వినిపిస్తోంది. ఏమిటా మాస్టర్ ప్లాన్?
ఎలక్షన్ కమిషన్ వచ్చే లోపే వచ్చి వాళ్ళ మీద దూరంగా ఉండండి అని చెప్పే లోపే వాళ్ళని ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ బేస్ చేసుకునో రకరకాల అంశాలను బేస్ చేసుకునో ఒక 2 నెలల పాటు వాళ్ళని ఎలక్షన్స్ అయ్యే వరకు అంటే ఈ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ విధులకి బ్రేక్ ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలుగా వాడుకునేందుకు ఒక రంగం సిద్ధమైందంట అవుననే వినిపిస్తోంది. ఎందుకు వాళ్ళని ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలుగా వాడుకోవచ్చు అని అంటే ఒక రకంగా వాళ్ళకి ప్రతి 50 ఇంటికి సంబంధించిన సమాచారం ఉంది. ఎవడు మనోడు ఎవడు పగోడు లెక్కలున్నాయి, అన్ని రకాల అంశాలున్నాయి. ఇప్పటికే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు డేటా ఇస్తున్నారు, వాళ్ళకి ఆపరేటింగ్ ఏజెన్సీలకు 68 కోట్ల రూపాయల దాకా చెల్లిస్తున్నారని చెప్పి రకరకాల వార్తలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి వాళ్ళని కనుక బ్రేక్ ఇస్తే రేపొద్దున వాళ్ళు తిరగబడతారు, మా జీవితం అంతా నాశనం అయిపోయింది ఇది అలా అంటారు. కాబట్టి ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో ఇప్పుడు ఒక కొత్త రకమైన ప్రోగ్రాం నడుస్తోంది. అదేమిటంటే ఆపరేషన్ వాలంటీర్ వాళ్ళని ఆకర్షించు. సో ఇప్పుడు మరి వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు వాళ్ళకి సొంతంగా ఖాతాల్లో డబ్బులు ఇస్తూ వాళ్ళకి గిఫ్ట్లు, ఫోన్లు, మిక్సీలు, గ్రైండర్లు రకరకాల అంశాలతో వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ రేపొద్దున వాళ్ళని వైసీపీకి సంబంధించి డేటా అంతా తెలుసు కాబట్టి ఎలక్షన్స్ లో వాహకాలుగా వాడుకునేందుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక అంశం, మరి ఇన్నాళ్ళు తన వ్యవస్థని ఇలా వాడుకుని ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో తీసేస్తున్నారు అన్నది ఇక్కడ చాలా ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లు 5 ఏళ్లు వాళ్ళ కోసం కష్టపడి ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి మళ్ళీ రేపొద్దున ప్రభుత్వం రాకపోతే ఏమిటి అనేది తెలియదు. వాళ్ళని వచ్చిన వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నా ఓపెన్ గా కార్యకర్తలని చెప్పేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇంకొకటి, ఏ వ్యవస్థనైతే తను పెట్టారో తన వాళ్ళే అని చెప్పారో వాళ్ళందరినీ నట్టేట ముంచేయబోతున్నారు. ఎక్కడ తిరగబడతారోనని ప్రలోభాలు వీటన్నిటికీ తెరలేపారు. మొత్తంగా తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి, ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు వాడుకోబోతున్న వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళు సహకరిస్తారా, తమ జీవితం బొగ్గుపాలు చేశామని మళ్ళీ వాళ్ళు తిరగబడతారా, నిజంగా పాము స్వభావాన్ని మరొకసారి ఎలా తన పిల్లల్ని మింగేస్తుందో తన పెట్టిన వ్యవస్థని మింగైపోతున్నారా, వాలంటీర్ వ్యవస్థకి బ్రేక్ తో ఒక కొత్త రకమైన మాస్టర్ ప్లాన్ కి తెరతీశారా, అంటే ఇప్పుడు బిస్కెట్లు వేసి అప్పుడు వాడే అన్న స్థాయిలో వీళ్ళందరికీ కూడా ఒక రంగం సిద్ధం చేశారా, అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారా శ్రీధర్ గారు. మొత్తానికి 2 నెలలు పూర్తి స్థాయిలో వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వైసీపీ పెద్దలు మాస్టర్ ప్లాన్ వేశారా, వాళ్ళ విధులకు బ్రేక్ ఇవ్వబోతున్నారా, చర్చిద్దాం. నర్రా శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నా వాళ్లే అని చాలా ఓపెన్ అయ్యారు మొన్న మధ్య దెందులూరు సభలో. ఆయన ఇప్పుడు ఓపెన్ అయిపోయి వాళ్ళని మళ్ళీ వాళ్ళ విధుల నుంచి బ్రేక్ ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలుగా వాడేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఎట్లా చూడాలి అంటే పూర్తి స్థాయిలో గెలుపు కోసం వాళ్ళనే నమ్ముకున్నారా? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. విజయ్ చంద్ర గారు ఆయన ఒప్పుకోవడం కాదు కదా, డే 1 వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చేది ఎలా తీసుకొచ్చారంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 ముఖ్య సలహాదారులు నిర్మించుకున్నాడు. ఒకళ్ళు రాజకీయాలకి, ఒకరికి అడ్మినిస్ట్రేషన్కి మామూలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకోవడం జరిగింది. ఆయన చాలా మంచితనంతో ఇనీషియల్గా గ్రామ సచివాలయ వ్యవస్థను డిజైన్ చేశాడు. గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో ఒక రెవల్యూషన్. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను ఎలా అయితే ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టడం అనేది ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. బేసిక్గా ఆ గ్రామ సచివాలయ వ్యవస్థను ఎలా పెట్టారు, 2,000 పాపులేషన్ ఉన్నటువంటి గ్రామానికి ఒక సచివాలయాన్ని పెట్టడం జరిగింది. ఆయన ఆలోచన అది. ఆయనకి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆలోచన వచ్చిన వెంటనే వీళ్ళకేం ఆలోచన వచ్చిందంటే వైసీపీ ముఖ్యమంత్రి గారికి ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టుకుంటే అటువంటిది. సచివాలయం అంటున్నాడు, సచివాలయ వ్యవస్థ అంటున్నాడు, ఎలక్ట్రిసిటీకి, మామూలుగా డ్రైనేజ్కి, అన్ని రకాల సర్వేలకి సచివాలయ వ్యవస్థలో అన్ని రకాల సెక్రటరీలను పెట్టుకొని పరిపాలన అంటున్నాడు కదా. మనం అసలు ఓటు, ఈయన ఆలోచన అంతా ఓటే కదా, రేపొద్దున ఓటుని ఎట్ట మాయ చేయాలనేదే కదా. ఒక 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టుకుంటే మామూలుగా ఒక నాయకుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మామూలుగా 5 ఏళ్ల పాటు రాజకీయాలు చేయాలన్నా కూడా గ్రామంలో గతంలో 4, 5, 2, 3 లీడర్షిప్ అండర్లో నడుస్తూ ఉండేది. అది కాస్త
తెలుగుదేశం పార్టీకి ఎలా అయిందంటే బూత్ లెవెల్ కమిటీలు, ఆ బూత్ కమిటీలో ఎవరు ఉంటున్నారు? హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బూత్ లెవెల్ కమిటీలో ఉంటున్నారు. ఒక బూత్ లెవెల్ కమిటీలో ఒక 5 మంది ఉన్నారంటే ఆ 5 మంది ఆ 1000 ఓట్లకి, ఆ బూత్లో ఉన్నటువంటి 1000 ఓట్లకి పూర్తి స్థాయిలో ఎవరు ఏందనేది అవగాహన ఉన్నటువంటి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కూడా వాళ్ళని ఎవరు పోషించాలి? ఆ గ్రామంలో ఉన్న టీడీపీ లీడరు, ఆ మండలంలో ఉన్న టీడీపీ లీడరు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న టీడీపీ లీడరు పోషించే పరిస్థితి. ఈ వ్యవస్థని అతను ఏంటంటే ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు పారితోషికం ఇస్తూ వాళ్ళకి ఎటువంటి అర్హతలు అవసరం లేదు. ఒక్క రిటర్న్ టెస్ట్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ లేదు. ఎవరైతే ఆ గ్రామంలో పెత్తందారు ఉన్నారో, వైసీపీకి ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ చెప్పిన వాళ్ళకి వాలంటీర్ల పేర్లు ఏదైతే ఇచ్చారో ఆ పేర్లని నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో బేసిక్గా ఏంటంటే వాళ్ళకు ఒక రిటర్న్ టెస్ట్ పెట్టారు, మార్కుల ప్రకారంగా ఇంటర్వ్యూలు చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు. బీటెక్ పూర్తయిన వాళ్ళు ఎంతోమంది చేరారు, చేరిన 3 నెలల్లో మానేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ డే 1 ప్రతి 50 ఏళ్ళకి గ్రామాల్లో, టౌన్లో ప్రతి 100 ఏళ్ళకి వాళ్ళని పెట్టుకోవడంలో పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం జరిగింది. అది బహిరంగ రహస్యం, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. వాళ్ళు కాలక్రమేణా వాలంటీర్లో కూడా యాంటీ వచ్చిందండి. ఎందుకు యాంటీ వచ్చిందంటే సచివాలయంలో పనిచేసే వాళ్ళకి ఏమీ పని లేదు, వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, మాకు ప్రతి పని మాకే, ఇంటింటికి మేమే జరగాల, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మేమే నిర్వర్తించాలా అని ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చినటువంటి సందర్భాలు వాలంటీర్లలో ఉంది. ఇదే వాలంటీర్లు జీతాలు పెంచమని కూడా అజిటేషన్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. సరే, అప్పుడంతా కూడా వాలంటీర్లు అనేది స్వచ్ఛంద సేవ చేయాలి తప్పితే వాళ్ళు డిమాండ్ చేయకూడదు అనేటువంటి మాటలు పలకడం కూడా జరిగింది. ఏది ఏమైనా వాలంటీర్లో మరి ఇప్పుడు పాపం వాళ్ళని 5 సంవత్సరాలు వాడి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు వాళ్ళని తీసేయడం అంటే వాడుకుని వదిలేయడమే కదా. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ 5 ఏళ్ల కాలాన్ని, వాళ్ళంతా సర్వీస్ ని, ఎనర్జీని వాడుకుని ఇప్పుడు తీసేసి 30,000, 40,000, 25,000 ఇస్తామనంటే అయిపోతుందా? రేపొద్దున వాడి భవిష్యత్ ఏంటి? అంటే వాడుకుని వదిలేయడం అనేది ప్రూవ్ అవుతోంది కదా. వాళ్ళని తీసేసే సబ్జెక్ట్లో కూడా ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి విపరీతమైన కంప్లైంట్లు పోయినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ విధులకు దూరంగా పెట్టాలా వాలంటీర్లని అనేటువంటి కోణంలో రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ తీసేస్తే వాళ్ళని విధుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్ల పార్టిసిపేషన్ ఉండకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళకి 5,000, 15,000, 20,000, 30,000 ప్రామిసులు చేస్తాం, అన్ని రకాల ప్రామిసులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకి అవార్డులు కూడా గతంలో 10,000, 20,000, 30,000 బేసిక్గా వాహన ఇది మామూలుగా వజ్ర, రత్న, మిత్ర, ఇది సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర 3 రకాల అవార్డులు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక 5 మందికి, మండల స్థాయిలో ఒక 5 మందికి, తర్వాత మండల స్థాయిలోనే కాకుండా బేసిక్గా కాన్స్టిట్యున్సీ స్థాయి, టౌన్లలో అనుకోండి కార్పొరేషన్, మున్సిపాలిటీ స్థాయిలో ఇస్తూ వచ్చారు. వాళ్ళకి 10,000, 20,000, 30,000 ఉన్నది ఇప్పుడు ఏం చేస్తారు? స్ట్రైట్ అవే డబుల్ చేశారు. 250 కోట్లు ఈ అవార్డుల రూపంలో వాలంటీర్లకు పంచుతూ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళకి బేసిక్గా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర, వీళ్ళందరికీ 10,000, 20,000, 30,000 ఉన్నది 250 కోట్లు సంవత్సరానికి ఖర్చు అయ్యేది. ఇప్పుడు 500 కోట్లు ఇమీడియట్ గా గ్రాంట్ చేసేసి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వాళ్ళని మంచి చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని మీరు కంగారు పడుతున్నారు. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ దూరంగా పెడితే వీళ్ళని ఎలా వాడుకోవాలి అనకపోయినా నేను అనేది ఏంటంటే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ వాడుకుని వదిలేసి 2-3 నెలలకు 25,000, 30,000 ఇచ్చి మళ్ళీ వాడుతున్నారు కదా. రేపు పొద్దున ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి నచ్చిన వాలంటీర్లు పెట్టుకుంటారంటే రేపు పొద్దున మళ్ళా జరగబోయేదైతే అప్పుడు ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అనేది ఆ వ్యవస్థను సృష్టించిందే రాజకీయాల కోసంగా. ప్రజలు ఇప్పుడు బేసిక్ కేవలం పార్టీ కార్యకర్తలను నియమించుకోవడం జరిగింది. ఈ నియామక ప్రక్రియ ఎలా జరిగిందో అందరం మనం చూసాం. ఆ ప్రక్రియ ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఎవరినైతే వాలంటీర్ లిస్ట్ ఇచ్చారో వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. అవును, మాట్లాడదాం. టీడీపీతో కూడా మాట్లాడదాం. టీడీపీతో మాట్లాడి నేను మళ్ళీ జనసేనతో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కలపాల కిరణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరు భవిష్యత్తులో వస్తే అధికారం చేపడితే ఈ వ్యవస్థను రద్దు చేయము అని అన్నారు. కానీ
చాలా ఓపెన్ గా వీళ్ళు నా వాళ్లే, నా వ్యవస్థే, మనలో ఒకళ్ళే అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఒక 2 నెలల పాటు ఎలక్షన్స్ వచ్చే టైంలో తొలగించి వాళ్ళు మళ్ళీ ఎక్కడ తిరగబడతారోనని 10,000, 15,000, 25,000 మిక్సీలు, గ్రైండర్లు, ఫోన్లు, వాచ్లట ప్రలోభాలు. ఎలా చూస్తారంటే ఇన్నాళ్ళు పబ్లిసిటీని గెలుపు కోసం నమ్ముకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాలంటీర్లని కార్యకర్తలుగా మార్చి గెలుపు కోసం చూస్తున్నారా? అందరికీ ఏబిఎన్ ప్రేక్షకులకి అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. అసలు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఆర్భాటంగా మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది వాలంటీర్ వ్యవస్థ. అంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం నేను ఉద్యోగాలు ఇస్తున్నాను, 2,50,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇస్తాను అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం ఎగిరిగంతేశారండి. అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది మాకు, అంటే మేము ఎక్కడికో హైదరాబాదు, చెన్నైయో, బెంగళూరు, ఢిల్లీనో, ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటి దగ్గర నుండి మా కళ్ళ ముందు, మా అమ్మ నాన్న కళ్ళ ముందు బతుకుతామని ఒక ఆశ పాపం వచ్చింది. అలానే ఎంతోమంది అంటే ఎడ్యుకేట్స్ అండి, చదువుకున్న వాళ్ళు బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసి కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా గ్రామంలో ఉద్యోగం కదా అని వాళ్ళందరూ చాలా కోటి ఆశలతో వచ్చారు. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ డ్రీమ్ ఏంటి అంటే మ్యారేజ్ కూడా కాదండి, ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే జాబ్. ఎందుకంటే జాబ్లో సెటిల్ అయితేనే కదా నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ బాగుండేది. సో అలా ప్రతి ఒక్కరూ అలా ఉన్నారు. తీరా చూస్తే వాలంటీర్ వ్యవస్థ అది కాస్త ప్రభుత్వానికి, వైసీపీకి సంబంధం లేకుండా, అంటే చట్టబద్ధత లేకుండా, ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా కనీసం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కూడా వాళ్ళని గుర్తించట్లేదండి. అంటే వాళ్ళకి ఇచ్చే జీతం ఎక్కడ అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది, ఖర్చు పెట్టినట్టు వాలంటీర్కి జీతాలు ఇచ్చినట్టు ఉంటుంది. ఎక్కడ మంత్లీ ఒక పే స్లిప్ కానీ, ఆఫర్ లెటర్ కానీ ఏముండదు వాళ్ళకి. అంటే ఏ రోజైనా తీసేయచ్చు. ఇప్పుడు ఈ పర్యవసానమే ఇదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పకడ్బందీగా మొదట్లోనే వీళ్ళని ఎలా వాడుకోవాలి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వీళ్ళని మౌల్డ్ చేసుకోవాలి, వీళ్ళతో చేపించే పనులేంటి అంటే ఇండైరెక్ట్గా డేటా కలెక్షన్. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఆల్రెడీ, ఓకే, వాళ్ళకేమో 15,000 ఇస్తున్నారు. వాళ్ళేమో అంటే అది గవర్నమెంట్ అపాయింటెడ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి ఓకే. వీళ్ళని అంటే లోకల్ లీడర్ అంటే ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వైసీపీ నేతలకి దగ్గరగా ఉన్న వాళ్ళని చేశారు, ఓకే, మీరు ఉద్యోగ కల్పనిస్తున్నారు, ప్రజలకి ఉపయోగం అనుకున్నారు, చేశారు. ఇప్పుడు పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు, ఈ పాము తన పిల్లల్ని తను చంపుకోకపోతే అంటే మొత్తం ఏమంటారు ఈ అంటే నమ్మించి ఇన్నాళ్ళు డేటా తీసుకుని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరగబడతారు. బట్ ఒకటైతే కనిపిస్తుంది కదా, వాళ్ళని ప్రలోభాలకి పెద్ద అమౌంట్స్ ఇచ్చి అన్ని చేసి రేపు ఎలక్షన్ ఫేస్ చేయడానికి వారు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసండి, ఆల్మోస్ట్ రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే వీళ్ళని కంటిన్యూ చేస్తానంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళని ముందే 2 నెలల ముందే తీసేసి వాళ్ళకి 15,000, 20,000, కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్లు, కుక్కర్లు, రకరకాల ఆశలు. అంటే 5,000తో ఈ రోజున తను జగన్మోహన్ రెడ్డి వేసుకునే చెప్పులు ఖరీదు లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునే చెప్పులు ఖరీదు ఒక 15 మంది వాలంటీర్కి ఇచ్చే జీతం. అంటే కనీసం ఆయన చెప్పులకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వాళ్ళు వాలంటీర్లకు ఇవ్వట్లేదు. ఓకే, ఫస్ట్ ఒకటి వీళ్ళని ఎటువంటి 100% వాలంటీర్లు కూడా ఈ రోజున నాది 100% జాబ్ గ్యారంటీ నాది, ఓకే, మా భవిష్యత్తుకి జగన్ భరోసా ఉన్నాడని గుండెమే చేసి చెప్పానండి, చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చాలని జీతం, ఓకే, ఒక పెళ్లి కాకముందు ఒక 5,000, 6,000 సరిపోతే పెళ్ళైన తర్వాత సరిపోదు. అది వాళ్ళకే తెలుసు. అయినా ఎక్కడో ఒక ఆశ. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయదని నిర్మోహమాటంగా చెప్పింది. ఓకే, దానికి ఒక చట్టబద్ధత. ఎందుకంటే ఈ వాలంటీర్లందరూ ఆల్మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ అండి. అంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్, ఎనీ జాబ్. కాకపోతే వాళ్ళకి ఒక చట్టబద్ధత, వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అది చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఈ 5,000 కాదు, మేము ఒక సర్టెన్ అమౌంట్ వాలంటీర్కి వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ఇస్తామని అంటుంది. అంతేగాని వీళ్ళలాగా
ఎటువంటి అంటే చట్టబద్ధత ఇప్పుడు మరి లేకుండా దాదాపుగా ఇంకా ఈ రేపు ఆగస్టు 15కి 5 సంవత్సరాలు అవుతుంది. అవును. ఇంత టైం వాళ్ళని వాడుకుని ఇప్పుడు తీసేసి మేడం నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎవరిని వాడలేదు. 2000 పెన్షన్ 3000 చేస్తానని ఎన్నేళ్ళు తీసుకున్నాడు? అదే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేసినప్పుడు ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు తీసుకున్నాడు? అసలు జగన్మోహన్ రెడ్డి వాడని వారు ఎవరు? ఒక ఆయన వల్ల ఒక ఆశా వర్కర్లు రోడ్డు మీద పడలేదా? అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు మీద పడలేదా? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కూడా అదే. అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఎవరినైనా సరే వాడుకుని వదిలేయటం. ఇంకొకటి తను 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వస్తే కనీసం వాళ్ళు కూడా 80 మందిని తీసేశాడు. అంటే వాళ్ళు పనిచేయదు అంటే నువ్వు పనిచేయనట్టే కదా, వాళ్ళు అన్ఫిట్ అయితే నువ్వు కూడా అన్ఫిట్టే కదా. ఎక్కడుంది అసలు తనకి ఒక ఇద్దరికి దేవ సారూప్యత ఎక్కడుంది? ఎమ్మెల్యేలు పనిచేయలేదు అంటే నువ్వు పనిచేయనట్టే, నువ్వు పనిచేయలేదు అంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ సీఎం. ఇంకొక సీఎం క్యాండిడేట్ పెట్టండి ఎవరైనా సరే. 151 కాదు 175 మంది సీఎం క్యాండిడేట్ లేరా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను ఏదైతే రాశాడో తంది రాజ్యాంగం నాదే తనదే అనుకుంటాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని నేను ప్రజల కోసం ప్రజలకి ఉపయోగపడే పథకాలు అని చెప్పి నవరత్నాలని ఈ రోజు నవరంధ్రాలు మూసుకున్నారండి. ఈ రోజున అదే 9 అభద్రత విషయాల్లో చాలా ఎంత భయంకరమైన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే అభద్రతా భావం ఒక పక్కన అసహనం, ఒక పక్కన ఓటమి ముంచుకొస్తుందనే భయం. ఒక సరుకుకు పబ్లిసిటీ ఎంత ముఖ్యమో ఇప్పుడు దానికి అది ఫెయిల్ అయిందని ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నా కూడా ఏదో ఒకటి చేయండి, మాయ చేయండి, అన్న వస్తుంది మళ్ళీ ఇలా ఉంటుంది అని చెప్పి వీళ్ళకి ప్రలోభాలు పెడుతున్నారు కదా. ఇప్పుడు కనీసం ఆ డబ్బు వాలంటీర్లకు ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావటం కోసం ఎన్ని కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు అంటే ప్రతిరోజు తన మీడియాలో ఉండే విధంగా, సోషల్ మీడియాలో ఉండే విధంగా, సోషల్ మీడియాలో 200 యూట్యూబ్ ఛానల్స్, ఓకే దగ్గర 2000 మంది పేటిఎం పెయిడ్ వర్కర్స్. నెక్స్ట్ అలా కాకుండా సొంత మీడియా, నాకు సొంత మీడియా లేదు అంటారు. సొంత మీడియా ఒక 4-5 ఛానల్స్ ని తను మాట్లాడుకోవటం, యూట్యూబ్ ఛానల్స్ పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కు ఆఫర్లు ఇవ్వటం, ఇవన్నీ కొన్ని 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రాబోయే 2 నెలల్లో వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు కదా, ఇవ్వబోతున్నారు. మరి ఏం చేస్తారు? ఆల్రెడీ డేటా కలెక్షన్ ప్రతి 50 ఇళ్లకి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు, వీళ్ళు మనకి వేస్తారా వేయరా తెలుసు, వాళ్ళ ఇంట్లో ఎవరు వృద్ధులు ఉన్నారు, ఎవరు యూత్ ఉన్నారు, ఎవరు వయసు ఎంత, ఎవరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు, ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది. పూర్తి స్థాయిలో రేపు పొద్దున ఇప్పుడు ప్రలోభాలు ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ టైక్ తెచ్చుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? అంటే ఒకటండి, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఇక్కడ పనిచేసేది వాలంటీర్లు లేదండి, కాన్ఫిడెన్స్ కాదు. మీకు గత 2 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఎంత మాయ చేసి మసిపూసి మాయ చేసినా సరే అంటే ఇప్పుడు ఇలా బయటకు వచ్చి గెలుపు కోసం ఆయన ఎంతకైనా తెగించేసి ఉన్నారండి, అయిపోయిందండి అని అంటున్నప్పుడు ఆఖరి మూమెంట్ ప్రయత్నం వరకు కూడా ఆయన ఇట్లాంటి వెళ్తున్నారు కదా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం తలకిందులు అవబోతుంది. ఇప్పటికే జగన్ ఒక 9 విషయాల్లో అభద్రతా భావంతో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు అభద్రతా భావం, అసహనం, ఓటమి ముంచుకొస్తుందని భయం, వరుస కేసుల భయం, బాబాయ్ కేసు, షర్మిల తిరుగుబాటు, ఎమ్మెల్యేల తిరుగుబాటు, కుటుంబం నుంచి ఒత్తిడి, ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభంజనం. ఇవన్నీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేస్తే ఉపయోగం అండి? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్తూ నువ్వు రేపొద్దున 2024 ప్రజలకు ఏం సమాధానం చెబుతావు చెప్పాలి. అంతేగాని ఏదో నువ్వు ఎన్ని కాంట్రాక్ట్ సంస్థలను పెట్టుకున్నా సరే రేపు జరిగే ఒకే ఒక్క అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళ దగ్గర మరి తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు ఇది టెంపరీ మాత్రమే. మేడం మంత్లీ వచ్చే శాలరీ ఫిక్స్డ్, ఏదైతే బోనస్ ఉందో ఇయర్లీ ఇచ్చే బోనస్ ఉందో అది టెంపరీ, అది పర్మనెంట్ కాదు. మంత్లీ వచ్చే శాలరీనే ఫిక్స్డ్, అది వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున రాబోయే ప్రభుత్వం వస్తే మన జీవితాలు ఇలా ఉంటాయని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ తిరుగుబాటే రేపు పొద్దున జగన్ లో ఒక భయం, వీళ్ళని తీసేస్తే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నీ దగ్గర రాష్ట్రం మొత్తం డేటా ఉంటే వాళ్ళ దగ్గర ప్రతి 50 ఏళ్ళ డేటా ఉంది. వాళ్ళు రేపు పొద్దున తనకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ భయం కూడా ఉంది. అందుకనే
ఈ ఏదైతే 15,000, 20,000, 30,000 ఈ 2 నెలలకి ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని లోబర్చుకోవటం లొంగది. గదా ఇంట్రెస్ట్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కిటికీలే సార్. సామాన్యంగా అంటారు కదా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని. ఒక పక్కనేమో సర్వేలన్నీ పోతాయి, అన్ని రకాల ఇదిలు కనపడుతుంటే, వ్యతిరేకత వస్తుంటే, ఇప్పుడు ఎట్లాగైనా గెలవాలి అన్న దానికోసం వాలంటీర్లని వాళ్ళ పదవుల నుంచి బ్రేక్ చేసి వాళ్ళకి ప్రలోభాలు ఇచ్చి గెలిచేందుకు ఒక కొత్త వ్యూహంతో వెళ్తున్నారని చర్చ. ఇప్పుడు ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ముందుగా మీకు అలానే పెద్దలు శ్రీధర్ గారికి, కిరణ్ గారికి ఇద్దరు కూడా శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన డే 1 నుంచి కూడా ఎలక్షనే కదా అయింది. ఆయన ఏమన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి గురించో లేదంటే పాపం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సుఖశాంతుల గురించో ఎప్పుడైనా ఆలోచించాడా? ఎప్పుడు లేదు కదా అది. ఇవాళ ఆయన గురించి మనం ఇవాళ ఏదో కొత్తగా జరిగిందనే ఆలోచించాల్సిన అవసరం లే. ఆయన యొక్క ఆలోచన కానీ ఆయన ధ్యేయం కానీ మొత్తం కూడా ఎలక్షనే. మళ్ళా నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏదో రకంగా ఈసారి నన్ను ఈ ప్రజలందరూ కూడా నా మాయ మాటలు నమ్మి కానీ లేదంటే పాపం నేను ఏడ్చినటువంటి ఏడుపులకి వాళ్ళు ఏదో సింపతికి లోన్ అయ్యి నాకు ఓట్లేసారు, గెలిచారు. కానీ మళ్ళా నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏ రకంగా నేను గెలవాలనే ఆలోచనే కదా ఇప్పుడు దాకా చేసింది ఆయన. అంతకుమించి రాష్ట్రంలో ఏం చేశాడండి చెప్పుకోవడానికి అని ఉందా? ఇప్పుడు ఇచ్చిన హామీలను ఎట్టుపోనే ప్రజలందరూ తెలుసు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ అన్న వస్తాడు, వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఏముంది, అన్న వచ్చిన వారం రోజులకు ప్రజావేదికను పగలగొట్టాడు. ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పదవిలోకి వచ్చిన తర్వాత చేయకూడని పనులు ఈయన చేసిందన్నీ కూడా ఒక ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ ని పడగొట్టటువంటి ఎక్కడ చూడం ఎవడం కూడా. ఆంధ్ర రాష్ట్రం జనం నమ్మారంటే నేనైతే కాసేపు ఏమనాలి, ఇంకా అంతే అనుకోవాలి, ఊహించుకోవాలి మనం ఎలాంటి జనం అయ్యేది. సరే అక్కడి నుంచి మొదలైందే ఈ వాలంటీర్ అనేది. ఎవరికి తట్టనే ఆలోచనలన్నీ వీళ్ళకి ఎందుకు తడతాయి? కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వాళ్ళ వ్యవహారాన్ని మాట్లాడటానికి కూడా సాహసించిన టైంలో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఫస్ట్ దీన్ని. సో ఇట్లా జరుగుతోంది, తతంగం అంతా ఇలా వెళ్తోంది, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు వీళ్ళని కూడా ఇప్పుడు వాడుకుని వదిలేపోతున్నారు. ఎంత దారుణం అన్నది పాయింట్. అట్లా కదండి. ఇప్పుడు నాకు ఏది అవసరమో అంతవరకే వాడుకుంటాను. బేసిక్గా నేను ఒక వ్యాపారస్తుండండి. నాకు వ్యాపారంలో ఏది లాభమో అదే చూస్తా, కానీ నష్టం వచ్చేదాని జల్లుకు నేను ఎందుకు పోతాను? సింపుల్ కదా. నాకు నష్టం వచ్చేది నేను ఎందుకు ఉంచుకుంటానా? నష్టాన్ని వదులుకుంటాను కదా. ఇప్పుడు నా స్టార్టింగ్ ఏంటి, నాకు లాభమే, నాకు ఏది లాభమో అదే చేస్తా. నువ్వెట్టిపోతే నాకెందుకబ్బా? నాకు ఉపయోగపడాలంతే. నీకు ఉపయోగపడతాను నేను ఎప్పుడని చెప్పానా? నేను ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది నా కాన్సెప్ట్ ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఏది అవసరం? మళ్ళా వచ్చే ఎలక్షన్లకి ఎవరు ఏ కులపోళ్ళు ఎంతమంది, ఏ ఊర్లో మనకి ఓట్లేసే వాళ్ళు ఎంతమంది, మనకు ఓటు నేరులు ఎంతమంది, వాళ్ళ డేటా తీసుకోవడం కోసం ప్రతి 50 ఏళ్ళకు ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి వస్తే 3 రాజధానులను మొదలుపెట్టాడు. దేనికి? అది కూడా అంతే కదా. జనాల్లో భావోద్వేగం రెచ్చగొట్టాడు. ప్రతి ఒక్కరికి ఆశ కదండి. ఎవరికైనా ఏ ప్రాంతం వాళ్ళకైనా కానీ మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ఆశ కదా, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు కదా. ఆ రకంగా నేను అభివృద్ధి చేస్తానని మొదలుపెట్టాడు. ఏం చేశాడేమన్నా? సో ఆయన ఏది చేసినా కానీ నాకు రేపు ఏది ఉపయోగం, నాకు ఏ రకంగా లాభం వస్తుంది అనే ఆలోచనతో వెళ్ళాడు తప్పితే పాపం ఈ పిచ్చి జనం అనకూడదు. కానీ ఈ పిచ్చి పిల్లలందరూ కూడా ఏంటంటే వీళ్ళకు కూడా స్వార్థం ఉందండి. ఎందుకంటే మనం వాలంటీర్లని పాపం అంట అనుకోలే, వీళ్ళ స్వార్థం కూడా ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు తన లాభం కోసం చేస్తూ ఆ లాభంలో పనిగా రేపు ఎలక్షన్కి వెళ్ళే ముందు మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయొచ్చేమో అనే ఒక లోపల ఒక ఆలోచనతోనే ఒక స్వార్థంతోనే వీళ్ళందరూ కూడా 5,000 రూపాయలకు ఒప్పుకున్నారు తప్పితే ఇవాళ 5,000 రూపాయలకి తీసేసి వాళ్ళకి 2-3 నెలలు డబ్బులు ఇచ్చి వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మనిషి లాభం గురించి ఆలోచిస్తాడు, ఇప్పుడు లాభం గురించి ఆలోచించాడు, రేపు రాబోయే ఎలక్షన్ల ముందు కూడా ఆలోచన చేసి ఏమైనా కానీ మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయొచ్చేమో అనే ఒక ఆలోచనతో పాపం వీళ్ళందరూ కూడా 5,000 ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా రూరల్ ఏరియాలో
వీళ్ళకి ఇచ్చే 5,000 వాలంటీర్ ఆ ఉన్న ఊరు నుంచి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళటానికి ఆయనకు సరిపోయే వాళ్ళకి, బండి వాడే కుర్రాడికి. నడుచుకుంటూ వెళ్తే చెప్పలేం కానీ ఏదైనా ఒక చిన్న బైక్ వేసుకుని తిరిగితే ఆ బైక్ వేసుకున్నటువంటి తిరిగే కుర్రాడికి ఆ ఊరు నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఖర్చులు కూడా రావు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కూడా ఏదో ఒక స్వార్థం ఉంది కదా, ఆ స్వార్థాన్ని బట్టే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ ఆ స్వార్థంలో నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలన్నీ కూడా కనిపెట్టిన తర్వాతే మా నాయకుడు బాహాటంగా వచ్చి ఈ వ్యవస్థ ఏదైతే వాలంటరీ వ్యవస్థదో ఇది ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మంచి చేసే పని కాదు, ఇది చెడు చేస్తుంది అని నిర్మోహమాటంగా మేము చెప్పగలిగాం. ఇంకా తెలుగుదేశం సోదరుడు ఏదో చెప్తున్నాడు, మేము క్యాన్సిల్ చేయమో, మేమందరం లేదో చేస్తామని. కానీ పొత్తులో ఉన్నాము, మరి వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకున్నామో మాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, మేము ఏదైతే వాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాలంటరీ వ్యవస్థ కరెక్ట్ కాదని చెప్పామో దాన్ని ఖచ్చితంగా సరిచేస్తాం మేము. అంతేగాని వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళన్నది కిరణ్ గారు అన్నది ఇందులో లోపాలు సరి చేస్తా అన్నారు. ఈజీ టాస్క్. మేము వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో దుర్మార్గంగా ఉందని చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, జరుగుతుంది కూడా అదే, జరుగుతున్నది కూడా అదే. వెయిట్ కిరణ్ గారు, వెయిట్. నేనేదో మిమ్మల్ని తప్పు పట్టడం కూడా నేను చెప్తుంది. కానీ మా నాయకుడు రాజకీయం కోసం ఒక మాట, లేదంటే ఇంకో దాని కోసం ఒక మాట మాట్లాడడం మేము ఇప్పటికీ వీఆర్ స్టిల్ స్టాండ్. ఆ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన వ్యవస్థ. ఆ వ్యవస్థని మేమేదో ఎప్పుడు కూడా జాలిపడం వ్యవస్థ మీద. ఎందుకంటే చాలా చోట్ల ఎన్ని దుర్మార్గాలు చేశారో ఆ వాలంటీర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఇక్కడ ఆ వాలంటీర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎంత దుర్మార్గాలు చేశారో, ఎంతమంది ఆడాళ్ళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, ఆడవాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో, లేదంటే వేలు తీసుకుని ఎట్లా పారిపోయారో, దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం, మీకు పాస్బుక్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఎంత దుర్మార్గాలు చేశారో అనుభవించే జనానికి తెలుసు. టీవీల ముందు కూర్చొని మనం మాట్లాడుకుంటే మనకు తెలియదు, ఊర్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. మాకు వాళ్ళు ఎంతగా ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గం చేస్తారు. ఈ సైడ్ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే వచ్చే 2 నెలల్లో మన జగన్ గారు అద్భుతాలు చేస్తున్నారు, తిమ్మిని బొమ్మిని చెయ్యండి, మాయలు మరాఠీ చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది చేసినందుకు మీకు ఇది ఇస్తాము అని పనిలోంచి తీసేసి వాళ్ళకి ఇది చేయబోతున్నారు. అంటే ఎలక్షన్ గెలవడమే ప్రాతిపదికగా వెళ్తున్నారు. దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? కాయిన్ కట్ సైడ్ కాదు, మీరు కాయిన్ ఇటు సైడ్ చెప్పండి. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో జరిగేది, 2 నెలల్లో జరగబోతుంది ఇది. అట్లా కదండి, ఇక్కడ చాలా మంది ఇవాళ ఇక్కడ ఎవడు తెలివి తక్కువడు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే తెలివిగలను అనుకుంటే వాళ్ళకి మించిన తెలివితేటలు ఉండే వీళ్ళు 5,000 ఒప్పున్నారు. మీరు గమనించండి చెప్తున్నా, 5,000కి నేను నెలవారీగా నీకు ఊడిగం చేస్తానన్నవాడు ఎవడు తెలివి తక్కువవాడు కాదు. వీళ్ళు 5,000కి చేస్తానని ఒప్పుకుంటే వీళ్ళేం తెలివి తక్కువవాడు కాదు. వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించే దాంట్లోకి వచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏమి చేయొచ్చు అన్ని చేద్దాము, 5,000తో బతకలేమని ప్రతి ఒక్కరు తెలుసు. 5,000తో బతుకుతాను వచ్చారు వాళ్ళు ఏమన్నా? లేదంటే గాంధీ మహాత్ములుగా స్వచ్ఛందంగా ఇలా చెప్తారు వాలంటీర్ వ్యవస్థ, మీరు స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛందంగా ఉద్యోగం చేయడానికి వచ్చారు వీళ్ళంతా. ఎవడూ చేయడండి. ఏ మనిషి కూడా తన కడుపుని మార్చుకుని తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ స్వచ్ఛంద సేవ చేసే ప్రజలు వాళ్ళు ఎవరు లేరు. నేననేది ఎలక్షనే గెలవడం, గెలిపే ఇంపార్టెంట్, నాకేం జరిగినా సరే మీరందరూ అనే పాయింట్ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తారు? నేను అందుకే చెప్తున్నాను, ఉంటారా లేకపోతే ఇట్లాంటి వాటిని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? రాజకీయ పార్టీ మేము ఎట్లా ఖాళీగా ఉంటామండి? మా ఎలక్షన్ ప్రాసెస్ మేము చేస్తాం కదా. రాజకీయ పార్టీలు ఎట్లా ఖాళీగా ఉంటారు? మా ప్రాసెస్ మాకుంటది. మా యొక్క బూత్ ఏజెంట్లు మాకుంటారు, మా ఏరియాలో ఉండేటటువంటి లీడర్లు మాకుంటారు. వాళ్ళు ఎవడు పెన్ చేసేది వాళ్ళు చేస్తారు. కానీ ఈ సోకాల్డ్ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి. ఈయన రేపు 20,000 ఇచ్చినా కానీ, లేదంటే రెట్టింపు చేసి 30,000 ఇచ్చి వజ్రాలు రత్నాలు ఏదో చెప్పినా కానీ, ఏమి చెప్పినా కానీ వాళ్ళు అన్నదానికి ఇవన్నీ సింబాలిక్ గా కనపడుతున్నాయి. బ్రేక్లు ఇవ్వడం, ప్రలోభాలు, ఏ వ్యవస్థతో మనకు ముప్పు వస్తుంది, ఎవరితో ఎక్కడి నుంచి ఎట్లాంటి ప్రాబ్లం వస్తాయని లెక్క పక్కగా వెళ్తున్నారు. ఏం చెప్తారు? దీన్ని ఎట్లా చూడాలి?
వీళ్ళేమో వంద- టీడీపీ జనసేనేమో ఒకళ్ళిద్దరు చేసినంత మాత్రాన వ్యవస్థ కాదని చెప్తున్నా కూడా ఆ వ్యవస్థతో వాడటానికి వెళ్తున్నారు ఆయన. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను రవిచంద్ర గారు, మీకు గుర్తుందో లేదో, ద డే 1 నుంచి కూడా ఆయన వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు చాలా డిబేట్లో చెప్పాను, చాలా డిబేట్లో ఏంది ముఖ్యమంత్రి వాలంటీరు ఓటరు మధ్యలో గ్రామ సర్పంచ్తో సంబంధం లేదు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరినైనా పెడతా ఎమ్మెల్యే క్యాండిడేట్ని, దాంతో ఏ మాత్రం సంబంధం లేదు, నేను వాలంటీరు ఓటరు దాన్నే నమ్ముకున్నాడు ఆయన. వేరే ఎంపీటీసీల వ్యవస్థలను కానీ సర్పంచులకు అధికారాలు కానీ సర్పంచులకు వచ్చినటువంటి 73 రాజ్యాంగ సవరణలో వచ్చినటువంటి నిధులను కానీ నెక్స్ట్ మినిట్లో వాళ్ళ అకౌంట్లో పడిన నెక్స్ట్ మినిట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి వాళ్ళకి. ఎక్కడా కూడా ఈ సర్పంచులందరూ యాంటీగా ఉన్నారు, పార్టీ కేడర్ అంతా యాంటీగా ఉంది. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10 మంది వాలంటీర్లు ఉంటే హీనపక్షం 7 మంది తెలుగుదేశం పార్టీకి 100% ఫేవరబుల్ గా ఉన్నారు. అది గమనించారంటారా ముఖ్యమంత్రి గారు ఏమన్నా? వాలంటీర్లు ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నరసింహ గారు ఇంత బతిమలాడుకుని బాబా బాబా అని అంత ప్రాధాయపడుతున్నారంటే గుర్తించారా? డెఫినెట్ గా అండి. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆ వాలంటీర్లు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఒక 10 మంది వాలంటీర్లో 7 మంది వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు, ఒక 3 అటు ఇటుగా వాళ్ళ యొక్క ఎవరైతే అపాయింటెడ్ పర్సన్ ఉన్నారో పార్టీ క్యాడర్ ఏదైతే ఎవరినైతే అపాయింట్ చేశారో ఆ గ్రామంలో వాతావరణాన్ని బట్టి ఆ గ్రామ స్థాయి లీడర్షిప్ని బట్టి వాళ్ళ బంధువుల వర్గం అనే ఆ 3 అయిన పక్షంలో మారినటువంటి రాజకీయ నేపథ్యంలో ఆ 3 మారిపోయారు. సరే ఏది ఏమైనా సరే ఈ వాలంటీర్ ఇప్పుడు తహసీల్దార్ అయినా కలెక్టర్ అయినా ఆర్డీఓ అయినా డిఆర్ఓ అయినా గ్రామ సచివాలయ వ్యవస్థలని ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ప్రోగ్రాం ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే వచ్చే జీతం కన్నా మరో రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత జీతానికైనా ఒప్పుకుంటారు బేసిక్గా. ఆ ప్రకారంగా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండేటువంటి క్రమంలో ఈ వాలంటీర్లకి ఎటువంటి అర్హత లేకపోయినా ఏ అర్హత పరీక్ష లేకుండా ఎమ్మెల్యే చెప్పిన క్యాండిడేట్లకి ఆ మండల స్థాయి నాయకులు చెప్పిన క్యాండిడేట్లు ఆ గ్రామ స్థాయి నాయకులు చెప్పిన క్యాండిడేట్లు ఆటోమేటిక్గా వాలంటీర్లు అయిపోయారు. సరే ఏదేమైనా ఈ వాలంటీర్లు 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చినా నెల ఒక 3 నెలల తర్వాత ఒక ఇంటికి వస్తాడు ఆయన వాలంటీరు వచ్చేసి చెత్త పన్ను 3 నెలల నుంచి నేను వసూలు చేయలేదండి 500 రూపాయలు ఇవ్వండి అని ఒక మహిళని అడుగుతారు. మహిళలకి ఓకే చెత్త బాగానే తీసుకెళ్తున్నారు కదా 500 అడిగితే 400 ఇస్తే 400 తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చెత్త పన్ను మున్సిపాలిటీ రసీదు కానీ ఏం లేదు, అసలు ఎటువంటిది లేదు. అట్లా ప్రతి కార్యక్రమంలో కూడా వాలంటీర్లకు కూడా మరో రూపంలో ఎంతో కొంత ఆదాయం వస్తుంది. 5,000 రూపాయలే ఇస్తున్నాడు వాళ్ళకి పెట్రోల్ సరిపోదు ఇవన్నీ కాదు. బేసిక్గా ఈ వాలంటీర్లు కూడా ఆ బెనిఫిషరీస్కి పంచేటప్పుడు కూడా వీళ్ళు బేసిక్గా ఏంటంటే మా డబ్బులే తీసుకొని మాకే యాంటీగా ఉన్నారు అనేటువంటి వాలంటీర్లను కూడా నేను చూశాను. మా డబ్బే తీసుకుంటున్నారు సార్ కానీ మమ్మల్ని తిడుతున్నారు సార్. తిడుతున్నారంటే వాళ్ళ బాధలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి తిప్పలు వాళ్ళవి. ఇప్పుడు మోడీ గారు దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి నేను ఆహార పంపిణీ చేస్తున్నా అనేటువంటి చెప్పాడు. అట్ ద సేమ్ టైం 25 కోట్ల మందిని పూర్ నుంచి రిచ్ సైడ్ నేను మార్చగలిగాను అన్నాడు. పూర్ నుంచి 25 కోట్ల మందిని మార్చగలిగినప్పుడు 80 కోట్లు కాస్త 55 కోట్ల కావాలి కదా, 25 కోట్ల మంది తగ్గిపోవాలి కదా. ఈ రాజకీయ వ్యవస్థలో జరుగుతుండేదల్లా ఈ సంక్షేమం అనేటువంటి ముసుగులో పేదల్ని నిరుపేదలుగా మారుస్తున్నారు, రిచ్ ని విపరీతమైన రిచ్ గా మారుస్తున్నారు, మిడిల్ క్లాస్ ఏమో గందరగోళం అయిపోతుంది. అయ్యారు ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తారు అన్న పాయింట్ ని గుర్తించారు ముఖ్యమంత్రి గారు. అయితే ఆ 3 వ్యతిరేకంగా పోయారు. 7 మంది ఇప్పటికి కూడా బేసిక్గా వాళ్ళ వైపే ఉన్నారు. ఆ 3 కూడా లైన్ చేసేసుకొని ఇంత గిఫ్ట్లు అన్ని ఇచ్చేసుకొని వాలంటీర్ ముఖ్యమంత్రి గారు నమ్ముకుంది వాలంటీర్నేనండి. ఏ ఎమ్మెల్యే నమ్ముకోలేదు, ఏ మంత్రిని నమ్ముకోలేదు.
కిరణ్ గారు, ఒకటి శ్రీధర్ గారు చెప్తుంది అయితే ఇప్పుడు 10 మంది వాలంటీర్లు తీసుకుంటే సరే వారికి ఉన్న సమాచారం 3, ఇప్పుడు కొంతమంది అంటున్నారు 5 అంటున్నారు. అంటే డెఫినెట్ గా కొంత మార్పు వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గుర్తించే ఈ ప్రలోభాలు అనుకోవాలా? అంతే మేడం, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగేది వాలంటీరే. వాళ్ళ డ్యూటీ ఏంటి? 50 ఏళ్ళు తిరగటం. అంటే ఒకటి ఇప్పుడు మేము ఆ వ్యవస్థని రద్దు చేయమన్నది కూడా వాళ్ళు గమనించి ఇప్పుడు కొంత వాళ్ళలో కూడా మార్పు వచ్చిందండి. 100% ఎట్లా చెప్తున్నారు? ఎలా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాకు వచ్చిన ఫోన్లు కానీ మా మిత్రులకి ఊర్లో అంటే పార్టీలు మండలాల్లో వచ్చిన కొంతమందిని తీసుకుంటే వాలంటీర్లు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఎక్కడ ఒక ఫిక్స్డ్ శాలరీ అంటూ లేదు మంత్లీ, ఓకే, అంటే పర్మనెంట్ శాలరీ లేదు. నెక్స్ట్ కొంతమంది ఎవరో చేసిన అంటే మొత్తం మీద 2,50,000 మంది వ్యవస్థలో ఒక 20 మంది 30 మంది లేదా ఒక 50 మంది తప్పు చేసి ఉండొచ్చు. గవర్నమెంట్ వ్యవస్థలో కూడా అవినీతి జలగలు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూలో కానివ్వండి, పంచాయతీ రాజ్లో కానివ్వండి, లేదు అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళలో కొంతమంది తప్పు చేస్తే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఉంది, దేశం ఉంది. దేశంలో అత్యంత ఏమి చేయని ముఖ్యమంత్రి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఆగరు. అంటే 29 రాష్ట్రాల్లో ఈయన ఒకడు అని చెప్పి కొద్దిగా పక్కకి వెళ్తారు కానీ, పక్క స్టేట్స్కి వెళ్తారు కానీ రాకుండా అయితే మానదండి. అలానే ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసండి ఈ రోజున ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇందాక గాదే వెంకటేశ్వర గారు అన్నట్టు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎవరు ఇప్పుడు సపోజ్ అండి మనం వ్యాపారం చేస్తే మన స్వలాభమే చూస్తాం కానీ పక్కవాటి స్వలాభం చూడడం. మనతో పాటు తోటి వ్యాపారులు ఉంటే అంటే కిమ్మిక్కులు చేయండి. పర్సెంటేజ్ మీ కూటమి వైపు వాలంటీర్లు కూడా మొగ్గారు గుర్తించారు. అందుకని ఇప్పుడు ఈ చర్యల అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి తప్పు చేయటం దిద్దుబాటు అది అలవాటు అండి తనకి, మొదటి నుండి అలవాటు. ఈ రోజున వాలంటీర్కి నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళకి డేటా కలెక్షన్ తప్ప పంచాయతీ రాజ్ నుండి ఎన్ని నిధులు వస్తున్నాయి గ్రామాలకి, లేదు R&B నుండి ఎన్ని నిధులు వస్తున్నాయి, లేదు 14th ఫైనాన్స్ నుండి ఎన్ని నిధులు వస్తున్నాయి, లేదు మన గ్రామాల్లో పొలాలు అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే రిజిస్టర్ గవర్నమెంట్కి వెళ్తే దాని నుండి కొంత పర్సంటేజ్ వస్తుంది గ్రామానికి. అలా ఎన్ని వస్తే వాళ్ళకి ఏది తెలియదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాలంటీర్ అంటే ఒక డేటా కలెక్షన్ మాత్రమే. నీకు రేషన్ కార్డు ఉందా? ఉంది. లేదు బియ్యం. కానీ ఇప్పుడు ఇంత సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ లో సరే వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభద్రతా భావం ఏంటో చెప్పండి. కాదు 7 ఇంకా ఆళ్లేపై పనిచేస్తున్నారండి అన్నప్పుడు ఆ 7కి మిక్సీలు కుక్కర్లు డబ్బులు ఇస్తే మీ ఎట్లా ఫేస్ చేస్తారు? వాహకాలుగా వాళ్ళందరినీ రకరకాల పద్ధతుల్లో డబ్బులు పంపకానికో దానికో వాడతారు కదా. ఇప్పుడు ఎలక్షన్ రోజు డబ్బు ఇచ్చే పార్టీ ఏదైనా ఒక్కరోజు ఇస్తుంది. వాలంటీర్కి కూడా ఈ నెల మాత్రమే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఎవరు అర్థమైపోయింది వాళ్ళకి మనకి చేయరు. వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉంది, వాడు ఉన్నా లేకపోయినా మనకి చేయరు. కాబట్టి రేపొద్దున మీరు ఆ 50 ఏళ్ళని వీళ్ళు ప్రలోభాలు చేయొచ్చు, టీడీపీకి వేయండి, జనసేనకి వేయండి, చేయొచ్చు, డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అనేది వాళ్ళు అంత కొంత చదువుకున్నారుగా. ఇప్పుడు ప్లస్ ఇంకొక చిన్న లెక్క అండి, జగన్మోహన్ రెడ్డి ఎంత లెక్కలు రాని ముఖ్యమంత్రి అంటే 1900 చిన్న 2 minutes అండి 1980లో 350 రూపాయలతో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఆ రోజు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే 4 వేలు వచ్చేయండి సంవత్సరానికి. అయితే మీరు ఎవ్రీ 7 years కి ఒక పోస్ట్ ఆఫీస్ లెక్కేసుకుందామండి. ఎవ్రీ 7 years కి ఆ జీతాన్ని 350ని మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత 350 పెంచితే అలా వేస్తే 700, 1400, 2800, 5600, 11,200 చివరిగా 22,400 కాదని మీరు చెప్పిన ఆ లెక్కని ఎలా మభ్యపెట్టి దాన్ని ప్రెజెంట్ చేయాలనే దానికి తెలుసు కాబట్టి దాని పాయింట్ ఎలా వెంకటేశ్వర గారు చివరికి 22,400 అంటే ఈ రోజున బయట మార్కెట్ లో ఎవరికైనా సరే ఒక ఆఫీస్ బాయ్ కైనా లేదంటే ఒక డిగ్రీ చదువుకుని ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలన్నా ప్రైవేట్ ఆఫీస్ లో చేయాలన్నా మినిమం 20,000 జీతం ప్రాతిపదికన ఇస్తేనే వర్కౌట్ అవుద్ది. అలాంటి జగన్మోహన్ రెడ్డి 5,000కి ఇచ్చాడు అంటే అసలు ఏ రకంగా వాలంటీర్లు వాడుతున్నాడో అర్థమవుతుందండి. కంక్లూడింగ్ ప్లీజ్. గెలుపే ప్రాతిపదిక, 2 నెలలు సొంత జీతం, సొంత రాజకీయం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, రాజకీయ పార్టీ ఏదైనా కానీ గెలిపే ప్రాతిపదిక పనిచేస్తుంది. కాదు ఇక్కడ ఏంటంటే పాపం ఈయన ప్రజల సొమ్ముని ఆయన రాజకీయ పార్టీకి వాడుకుంటున్నాడు. ఇక్కడ
ప్రభుత్వంతో వాడుకున్న వాడితే ఓకే, ఇంతమంది మేము జీవితాలతో ఆక్షేపించం. ఆడుకుంటున్నారు కానీ వాళ్ళు అని చూడండి, మీరు చెప్పాలి. సిద్ధం సభలు ఎవరి అండి అది? సిద్ధం వాల్ పోస్టర్లు ఇవాళ రాష్ట్రం అంతా పెట్టాడు. ఎక్కడ డబ్బులు అండి అవి? సో ఇవాళ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే తప్ప. ఎందుకంటే మనం మీరు వాలంటీర్లు ఒక 50 ఏళ్ళకుండి అతనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనుకున్నది అయిపోయింది ఆ టైము. ఓకే. అవి పిచ్చి రోజుల్లో. ఇవాళ అతను రోజు వాళ్ళ ఇళ్ళకాయలు తిరిగినా కానీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేత కాదు అతనికి. సరే అయితే. అతను ఒక దొంగ వ్యాపారస్తుడు. అతను ఇంకా మాట్లాడాలంటే ఇంకొంచెం ఫ్యాక్షనిజం ఉన్నవాడు. అతనికి చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు అనేది ఆ 50 ఏళ్ళ మనుషులు తెలిసింది. ఈ ఓకే. వాలంటీర్ పాప రోజు వాళ్ళు పొద్దున్నే తిరిగి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపించినా, వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు చూపించినా అంటే కానీ ఫోటో ఇక్కడ చెప్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత చెవులోనేమో వాళ్ళు ఓటు ఏ వేరే గుర్తు చూడాలో ఆ గుర్తు వేరే చూస్తారు. చూద్దాం అయితే. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వాళ్ళు చెల్లి చెప్పినా తప్పకపోయినా షర్మిల వేయదు, సునీత వేయదు, ప్రజలు గుర్తే. బ్రదర్ అనిల్ కుమార్ వేయడు. శ్రీధర్ గారు థ్యాంక్ యూ. ఇది